హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నోటీస్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. సో దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ డేటా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 5 నుంచి మార్చి 21 దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే మార్చి 23 దాకా అయితే రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా ఆఫ్లైన్ కనుక చలాన్ చేయాలంటే మార్చి 20 దాకా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక తీసుకుంటే టైర్ 1 సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది జూలై 1 నుంచి జూలై 20 దాకా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టైర్ 2 కనుక తీసుకున్నట్లయితే నవంబర్ 21 తారీఖు రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. టైర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో వేకెన్సీస్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా అంటే అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా కనుక తీసుకుంటే 3700 నుంచి దాదాపుగా 5000 చిల్లర దాకా మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ ది ఇండియా వైజ్ కాబట్టి మనకు కొంత హెచ్చు తగ్గులు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి రఫ్ డేటా ప్రకారం 3700 నుంచి 5000 మధ్యలో అయితే ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా ఓహెచ్ విహెచ్ అదేవిధంగా హెచ్హెచ్ యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డేటా కూడా చెక్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 18 to 25 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 21/1996 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు. అదేవిధంగా 1996 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. అదేవిధంగా 2003 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా అనర్హులు. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాటి యొక్క డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఓకేనా ఫ్రెండ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th బేస్ పైన మనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ యొక్క డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది. సో ఇక వీడియో ఎండ్లో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీ రిలాక్సేషన్. సో వీళ్ళెవరు కూడా ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి మనకు మార్చి 23 దాకా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అప్పట్లో మనం ఆఫ్లైన్ ద్వారానే లేకపోతే ఎస్బీఐ చలాన్ ద్వారానే మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు నెట్ బ్యాంకింగ్ అని యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, దట్ ఈజ్ బెస్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వాటి యొక్క సెంటర్ కోడ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనది సౌతర్న్ జోన్ ఓకేనా, మనదేమో సౌతర్న్ జోన్. సో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలీం, తిరుచునాపల్లి, తిరున్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో దీస్ ఆర్ ద సౌత్ రీజన్ యొక్క డేటా. అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ అయితే ఈ యొక్క సౌతర్న్ రీజన్లోకి రావడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది. సో మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా అదేవిధంగా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మనం డైరెక్ట్ చెన్నై ద్వారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వెబ్సైట్ ద్వారానే మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేది మనకు మేజర్గా 2 stages ఉంటుంది. సో CBT 1 కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ MCQs బేస్ పైన ఉంటుంది. CBT 2 వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ అయితే ఉండడం జరుగుతుంది. సో పేపర్ 1 యొక్క పేపర్ ప్యాటర్న్ చూద్దాం. సో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఓవరాల్గా మనకు 100 questions కి 100 marksకి 90 minutesలో మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు టైం అనేది సెట్ అయిపోతుంది, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా పేపర్ 1 మనకి కేవలం హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. పేపర్ 1లో మనకు పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. అదేవిధంగా నెగిటివ్ కనుక తీసుకుంటే 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా పేపర్ 2 కనుక తీసుకుంటే అకార్డింగ్ టు 8th షెడ్యూల్లో వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క లాంగ్వేజ్లో మనం ఎస్ఏ కానీ లెటర్ రైటింగ్ అనేది చేయొచ్చు. సో మన యొక్క లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో కూడా మనం ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్. అండ్ దీనిలో మనకు ఓవరాల్గా 50 marksకి అయితే కండక్ట్ చేస్తారు. సో 30 minutesలో మనం ఈ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 2లో మనకి ఎలాంటి నెగిటివ్ అయితే ఉండదు. అండ్ అదేవిధంగా ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కాబట్టి పేపర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రం మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి పేపర్ 1 పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండికేటివ్ సిలబస్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా పేపర్ 2 సంబంధించినటువంటి కొంత బేసిక్ డీటెయిల్స్. అండ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనకు రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఐడీస్ ప్రకారంగా. సో ఆ యొక్క టోటల్ డేటా అంతా కూడా నేను మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు వీడియో ద్వారా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డీవీ యొక్క డీటెయిల్ డేటా,
అండ్ అదేవిధంగా స్టేట్, యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక తీసుకుంటే ఎవరైతే పేపర్ 2 సెలెక్ట్ అవుతారో పేపర్ 2లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి, తర్వాత పేపర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి యాజ్ పర్ ద వేకెన్సీస్ ప్రకారం వీళ్ళైతే లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లిస్ట్ అవుట్ ప్రకారంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు ఫైనల్గా పోస్టింగ్ అనేది ఇస్తారు. ఒకవేళ టై సిచ్యువేషన్స్ ఉంటే ఏమి ఫాలో అవుతారు అనేది వాటి యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ యొక్క పనిష్మెంట్స్. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే మాత్రం ఆ యొక్క డేటాని మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మాస్. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్. సో ఫస్ట్ మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఇంకేదైనా ఎస్ఎస్సి దాంట్లో అప్లై చేసి ఉంటే మాత్రం ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పక్క పెట్టేసి డైరెక్ట్ మనం మన యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే న్యూ క్యాండిడేట్ ఉంటాడో తను మాత్రం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ప్రొసీజర్ చూద్దాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా అప్లికేషన్ యొక్క ప్రాసెస్ యొక్క లింక్ అనేది ఉంటుంది. మీరు అక్కడ దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క దాంట్లో మీరు అప్లై ఆన్లైన్ అని ఉన్నదిగా ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఆధార్ కార్డు ఉందంటే ఎస్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై ఆధార్ నెంబర్, ఐడి యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ఆ యొక్క ఐడి యొక్క కోడ్ లేదా ఐడి యొక్క నెంబర్, మీ యొక్క నేమ్, వెరిఫై నేమ్, అదేవిధంగా ఏమైనా చేంజ్ చేసుకున్నారు చేంజ్ చేసుకోలేదు అనేది, అదేవిధంగా మీ యొక్క న్యూ నేమ్, ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్, అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ అదేవిధంగా 10th ఎడ్యుకేషన్ బోర్డ్, అండ్ అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా మొత్తం కూడా మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి. సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఈ రెండు కూడా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏ ఒక్కటి మిస్టేక్ అయినా కూడా ఫర్దర్గా చాలా ట్రబుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ అడుగుతున్నారో ఆ యొక్క టోటల్ డేటా అనేది మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అండ్ క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, ఆ యొక్క టిక్ మార్క్ ఇచ్చేసి ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పార్ట్ 2 యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో పార్ట్ 2లోకి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క ఫోటో, సిగ్నేచర్, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క నేమ్, అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని కూడా మనం 1 టైం ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇలాగని 2 టైమ్స్ ఇచ్చినాం కదా ఆ యొక్క డీటెయిల్ డేటా, 10th యొక్క రూల్ నెంబర్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్ని డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అయింది చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు మీ యొక్క నియర్ బై ఉండేటటువంటి 3 ఎగ్జామ్ సెంటర్స్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ యాస్టీస్గా అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోతాయి. ఫైనల్గా మనకి ఇక్కడ మన యొక్క ఇయర్, అదేవిధంగా మన యొక్క 10th సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అడుగుతారు. ఫైనల్గా మనకు సబ్మిట్ అయిపోయేటప్పుడు ఇక్కడ లాస్ట్లో మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అడుగుతారు. మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అడుగుతారు. ఈ రెండింటిని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వాటి యొక్క సైజెస్, అదేవిధంగా వాటి యొక్క విడ్త్, అదేవిధంగా హైట్ యొక్క డేటా. ఫైనల్గా మనకు డైరెక్ట్గా పేమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. పేమెంట్ అయిపోతుంది. తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యొక్క ప్రొసీజర్ అనేది డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అప్లైలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఎంటీఎస్ అని కనిపిస్తుంది. దానిలోకి వెళ్ళి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మళ్ళీ అడిషనల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో అతి ముఖ్యమైనటువంటి టోటల్ డేటా అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఫైనల్గా మనం అప్లోడ్ చేసేటప్పుడు రిలవెంట్ అయినటువంటి పాయింట్స్ అని ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ ఎండ్లో అయితే మనకైతే అందించడం జరిగింది. సో దిస్ ఈజ్ ద పీడిఎఫ్. లాంగ్వేజెస్ పేపర్ 2లో కన్నా తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తారు. సో తెలుగు అయితే 22 అని మీరు అక్కడ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ స్టేట్కి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క స్టేట్ కనుక తీసుకుంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే 5. సో ఈ యొక్క టోటల్ డేటా ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా 10th పాస్ అయినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.